ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. దేవుడు ఈ దినమంతా మీకు తోడై ఉండి అనుక్షణం ప్రతి క్షణం మిమ్మల్ని మీ కుటుంబాలని కాపాడునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 20వ వాక్యాన్ని నేను చదువుతూ ఉన్నాను. మీ బైబిల్ తెరిచి మీరు గమనించి చూడండి. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటి కంటెను ఊహించు వాటన్నిటి కంటెను అత్యధికముగా చేయు శక్తిగల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్. దైవజనుడైన పౌలు ఎఫెసు సంఘానికి ఒక పత్రిక రాస్తూ ఆ పత్రికలో ఓ చక్కని శ్రేష్టమైన మాట చెప్తున్నారండి. సంఘస్థులారా, మనలో కార్యసాధకమైన దేవుని శక్తిని బట్టి మనము దేవుని సన్నిధిలోనికి వెళ్ళి మనము ఏది అడిగినా మనము అడిగిన దానికంటే మనము ఊహించిన దానికంటే మనం ఆరాధించే దేవుడు ఎవరు అంటే అత్యధికముగా చేయుటకు శక్తి కలిగిన దేవుడై ఉన్నాడు. దైవజనుడు పౌలు అంటారు, సంఘస్థులారా, మీరు ఏది అడుగుతున్నారో లేక మీరు ఏది ఊహించుకుంటున్నారో, మీరు ఏది మీ మనసులో తలంచుకుంటున్నారో, మీరు అడిగిన దానికంటే మీరు ఊహించిన దానికంటే ఆయన అత్యధికముగా చేస్తాడు, అత్యధికముగా చేస్తాడు. బహుశా ఈ మాట తెలియని వ్యక్తులు లేరనుకుంటానండి. ఈ మాట వాడని క్రైస్తవుడు లేడనుకుంటా. నరములాడుతున్న ప్రతి నరుని మనసులో మెదిలే మాట ఏంటంటే, నేను అత్యధికమైన దీవెన చూడాలి, అత్యధికమైన ఆశీర్వాదాన్ని అనుభవించాలి అనే మాట ప్రతి మనిషి మనసులో మెదులుతుందండి. ఇంకా చెప్పాలి అంటే ప్రతి విశ్వాసి కావచ్చు, ప్రతి క్రైస్తవుడు కావచ్చు అండి. మొదట ఒకవేళ దేవుని సన్నిధిలోనికి వచ్చి అతడు కనులు మూసి ప్రార్థన చేసేటప్పుడు ఎక్కువగా వాడగలిగిన మాట అండి ఇది. ఎవరైనా, అయ్యా నేను అందరికంటే అత్యధికముగా ఆశీర్వదించబడాలి, నేను అనే మాట అండి. ఆశీర్వాదం వద్దు అనుకునేవాడు ప్రపంచంలో ఎవడూ లేడండి. ఒకవేళ ఉన్నారు అంటే ఇద్దరు మాత్రం ఉన్నారు. ఎవరో కాదు, ఒకడు పిచ్చోడు, రెండు సైతనుగాడి. ఆశీర్వాదం వద్దు అనుకునేవారు ప్రపంచంలో వీళ్ళిద్దరేనండి. ఇక ఏ మానవుడు నరములు ఆడుతూ ఉన్నా ఏ నరుడు కూడా వద్దు అనేదానికి ఆస్కారం లేదండి. ప్రతి మానవుడు ఎవరైనా కావచ్చు, క్రైస్తవుడు కావచ్చు, దేవునిని ఎరగని వ్యక్తి కావచ్చు అండి, ఎవరి మనసులోనైనా మెదిలే మాట ఏంటంటే, నేను అందరికంటే ఎక్కువగా ఆశీర్వాదం పొందాలి, అంటే అత్యధికముగా నేను ఆశీర్వదించబడాలి, నేను పట్టుకున్నది ప్రతిదీ దీవెనకరంగా మలచబడాలి అని ప్రతి మానవుడు కోరుకుంటారు. అట్లాగే క్రైస్తవుడు కూడా దేవుని సన్నిధిలో ఎక్కువగా ప్రార్థన చేస్తుంటాడండి. అయ్యా నన్ను అత్యధికముగా దీవించండి, నన్ను అత్యధికముగా ఆశీర్వదించండి అని ప్రతి క్రైస్తవుడు కోరుకునే కోరిక, ఆశపడే ఆశ అండి. ఇప్పుడు నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, కోరుకుంటున్నారు కానీ దాన్ని అనుభవించగలుగుతున్నారా? కోరుకుంటున్నారు, దాన్ని పొందుకోగలుగుతున్నారంటే పొందుకోలేకపోతున్నారండి. అందుకే ఈ దైవజనుడు సంఘానికి చెప్తున్నారు, ఒకవేళ మీరు ఏది అనుకుంటున్నారో, దేవుణ్ణి ఏది అడుగుతున్నారో, మీ మనసులో ఏది ఊహించుకుంటున్నారో నాకు తెలియదు, కానీ మీరు అనుకున్నది అనుకున్నట్లుగా ఆయన చేయడు. నాకు ఇంత దొరికితే బాగుండు అని నువ్వు అనుకుంటున్నావు, కానీ ఆయన ఉద్దేశం వేరు. ఆయన నీకు ఎలా ఇవ్వాలి అనుకున్నాడంటే అత్యధికమైన ఆశీర్వాదం, అత్యధికముగా నిన్ను మార్చాలి అని, అత్యధికముగా నిన్ను చూడాలి అని ఆయన ఆశపడ్డారు. నీ ఊహ వేరు, నీ ఆలోచన వేరు, కానీ దేవుని ఊహ వేరు.
దేవుడు ఊహించింది వేరు, నీవు ఊహించుకుంటున్నది వేరండి. దేవుడు అనుకున్నది వేరు, నీవు అనుకుంటున్నది వేరు. నాకు ఎంత మట్టుకుంటే చాలు, నాకు ఎంతవరకు దొరికితే చాలు, నాకు ఎంత కలిగితే చాలు అని కొంచెం కొంచెం, అయ్యా నాకు ఈ కొంచెం ఇస్తే చాలు అని మొరపెట్టిన సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయండి. ఇదిగో ఈ ఉదయకాల సమయంలో ఒక సేవకుడిగా వాక్యానుసారంగా నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నానండి, వాక్యానుసారంగా నేను మిమ్మల్ని దీవిస్తున్నానండి. ఒకవేళ దేవుని సన్నిధిలోనికి వచ్చి అయ్యా నాకు ఈ కొంచెం ఉంటే బాగుండు నువ్వు అనుకుంటున్నావేమో, అయ్యా ఇది నేను మనసులో తలంచుచున్నాను, ఇది జరిగితే బాగుండు నువ్వు అనుకుంటున్నావేమో. కాదు కాదు కాదు, నీవు ఊహించిన దానికంటే, నీవు అడిగిన వాటికంటే, దేవుని సన్నిధిలో నువ్వు ఏదైతే ఊహించుకున్నావో, దేవుని సన్నిధిలో ఏదైతే నువ్వు అడిగావో దానికంటే అత్యధికముగా నా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాడు. అత్యధికముగా నా దేవుడు నిన్ను దీవెనకరంగా నిలబెట్టబోతూ ఉన్నారు. ఇప్పటి వరకు అత్యధికమైన దీవెన నువ్వు చూడలేదేమో, అత్యధికమైన ఆశీర్వాదం నువ్వు అనుభవించలేదేమో. ఇదిగో ఈ ఉదయకాల సమయంలో ప్రవచనాత్మకముగా ఒక సేవకుడిగా నేను మీతో చెబుతూ ఉన్నాను, ఈ దినమంతా నీవు అత్యధికమైన ఆశీర్వాదాన్ని చూడబోతూ ఉన్నావు. నీవు అడిగిన దానికంటే, నీవు ఊహించిన దానికంటే నా ప్రభు అయిన యేసుక్రీస్తు నీ ఎడల అత్యధికమైన దీవెనను కలగచేయబోతూ ఉన్నాడు. అత్యధికముగా నీ కుటుంబాన్ని నిన్ను మలచునుగాక. అందుకే దావీదు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఒక చిన్న ప్రార్థన చేస్తాడండి. దావీదు దేవుని సన్నిధిలో ఒక చిన్న ప్రార్థన చేస్తాడు. ఏం ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? అయ్యా ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు, ఇంతగా నీవు నన్ను అత్యధికముగా ఆశీర్వదించుటకు నేను ఏ పార్టీ వాడనయ్యా? నేను అనే మాట అండి, దావీదు ఏ రోజు కూడా ఊహించుకొని ఉండడు నేను ఇశ్రాయేలీయులకు రాజుగా మలచబడుతానని. దావీదు ఏ రోజు కూడా కల కని ఉండడండి నేను సింహాసనం ఎక్కి రాజ్య పరిపాలన చేస్తానని. వాటన్నిటిని తలంచి దావీదు దేవుని సన్నిధిలోనికి వచ్చి ఓ చిన్న ప్రార్థన చేస్తున్నాడు. ఇంతగా నీవు హెచ్చించుటకు, ఇంతగా నీవు నన్ను ఆశీర్వదించుటకు నేను ఏ పార్టీ వాడని? అయ్యా ఎక్కడో అరణ్యంలో తిరిగేవాడిని, ఎక్కడో మందల వెంబటి తిరిగేవాడిని, ఎక్కడో మందలతో పాటు గొర్రెల దొడ్డిలో నివసించేవాడిని. కానీ ఆ స్థితిలో నుండి ఈ స్థితిలోనికి వస్తాను అని నేను కల కూడా కనలేదయ్యా, నాకు ఆలోచన కూడా లేదయ్యా. కానీ నీవు నన్ను ఇంత అత్యధికముగా నన్ను ఆశీర్వదించావు అని దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఓ చిన్న ప్రార్థన చేస్తున్నాడండి. ఓ సేవకుడిగా నేను కూడా ఈ ఉదయకాల సమయంలో కోరుకునే కోరిక ఏంటో తెలుసా? దావీదును అంతగా ఇచ్చించిన దేవుడు, దావీదును అంతగా ఆశీర్వదించిన దేవుడు, గొర్రెల దొడ్డిలో నుండి సింహాసనం ఎక్కించిన దేవుడు, గొర్రెల వెంబడి తిరుగుతున్న దావీదును దేవుని పేరు పెట్టబడిన ప్రజలను పరిపాలన చేయగలిగిన స్థితిలోనికి తీసుకుని వచ్చి అత్యధికమైన ఆశీర్వాదం దావీదు చూచినట్లుగా చేసిన దేవుడు మరి నీ బ్రతుకుల్లో ఎందుకు చేయడు? ఒకవేళ దావీదు అనుకోలేదు, దావీదు ఊహించలేదు, ఒకవేళ ఇప్పటి వరకు నీవు ఊహించలేదేమో, నీవు అనుకోనలేదేమో, నిశ్చయముగా నా దేవుడు నిన్ను అత్యధికముగా చేయబోతూ ఉన్నాడు. ఇప్పటి వరకు ఈ ఆశీర్వాదం ఆశీర్వదించబడదు అని ఆలోచనతో ఉన్నావేమో, ఒకవేళ అడుగుతున్నావేమో, ఈ చేతి పనిని ఆశీర్వదించండి అయ్యా, ఈ వ్యాపారాన్ని ఆశీర్వదించండి అయ్యా, ఈ ఉద్యోగంలో నాకు ఒక ఆశీర్వాదం కావాలని ఒకవేళ ఈనాటి వరకు నువ్వు అడుగుతూ వస్తున్నావేమో, నాకు తెలియదండి. అడుగుతున్నావు, ఆశ ఆవిరైపోయిందేమో నాకు తెలియదు. ఈ ఉదయకాల సమయంలో ఓ సేవకుడిగా ఆశీర్వాదకరమైన మాట నేను మీతో ఇస్తున్నాను, ఆశీర్వాదకరమైన మాట నేను మీతో చెప్తున్నాను. విశ్వసించు, ఈ ఉదయకాల సమయంలో విశ్వసించు. నిశ్చయముగా నీ చేతి పనులు అత్యధికమైన దీవెన కలగబోతూ ఉంది, నీ వ్యాపారంలో అత్యధికమైన దీవెన కలగబోతూ ఉంది, నీ బ్రతుకు దినములన్నిట అత్యధికమైన దీవెనకు నాంది నీవు పలకబోతూ ఉన్నావు. ఈ దినమంతా నీవు ఎక్కడ నిలబడినా అత్యధికమైన దీవెన నీకు కలుగునుగాక, అత్యధికమైన దీవెన నువ్వు అనుభవించదువుగాక, అత్యధికమైన ఆశీర్వాదం నీ కుటుంబంలో నా దేవుడు నిలుపునుగాక. నీవు ఈ దినాన విశ్వసించు. ఈ వాక్యము ద్వారా నా దేవుడు తప్పక నీ జీవితంలో మార్పును తీసుకొని రాబోతూ ఉన్నాడు. ఈ సందేశము ద్వారా నీ జీవితంలో నవనూతనమైన మార్గంలో నా దేవుడు నిలబెట్టబోతున్నాడు. విశ్వసించి అడుగు బయటకు వేయి. ఈ దినము నువ్వు అద్భుతాన్నే చూడబోతూ ఉన్నావు. ఈరోజు అత్యధికమైన దీవెనే నువ్వు అనుభవించబోతూ ఉన్నావు. ఆనాడు దావీదును అత్యధికమైన స్థితిలోనికి తీసుకొని వచ్చిన దేవుడు మీ కుటుంబాలన్నిటిని కూడా
అత్యధికమైన స్థితిలో నా దేవుడు నిలబెట్టునుగాక. అందుకే పౌలు అంటారు, సంగమా, ఆయన అత్యధికముగా చేస్తాడు. మనము అడిగిన దానికంటే, మనము ఊహించిన దానికంటే అత్యధికముగా చేయుటకు ఆయన సమర్థుడైన దేవుడు, చేసి తీరుతాడు. మీ బ్రతుకులు అత్యధికమైన ఆశీర్వాదం అని ఆ సంఘంతో చెప్పాడండి. నేను కూడా మీతో చెప్తున్నాను, నా ప్రభు ఈ దినమంతా నీ జీవితం పట్ల, నీ కుటుంబం పట్ల అత్యధికమైన దీవెనతో నా దేవుడు నింపబోతూ ఉన్నాడు. నీవు అడిగిన దానికంటే, నీవు ఊహించిన దానికంటే అత్యధికముగా నా దేవుడు నీ బ్రతుకుల్లో చేసి ముగించునుగాక. మన బ్రతుకుల్లో ఆయన అత్యధికమైన ఏ కార్యము చేయదలిచాడు చదువుదాం ఇప్పుడు ఆ మాట. రోమా పత్రిక 8వ అధ్యాయం 35, 36, 37 వాక్యాలు చదువుతా ఉన్నాం, జాగ్రత్తగా ఆలకించండి. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా? ఇందును గూర్చి రాయబడినదేమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధించబడిన వారం, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారం అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధికమైన విజయము పొందుచున్నాము. దైవజనుడు పౌలు రోమాలో ఉన్న ప్రజలకు ఒక పత్రిక రాస్తూ, రోమా సామ్రాజ్యంలో దేవుని కొరకు నిలబడిన విశ్వాసులకు ఒక లేఖ రాస్తూ వారితో ఒక శ్రేష్టమైన మాట చెబుతున్నారు. విశ్వాసులారా, ఒకవేళ మీకు కరువు కలగవచ్చు, మీరు ఖడ్గం మీ ఎదురు నిలబడవచ్చు, మీకు శ్రమలు రావచ్చు, ఉపద్రవాలు రావచ్చు. ఒకవేళ మీ ఎదుట ఇవన్నీ కనపడుతున్నా మీరు వాటిని చూచి అధైర్యపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే వాటన్నిటి మీద దేవుడు మీకు అత్యధికమైన విజయమును కలగ చేయబోతూ ఉన్నాడు. అత్యధికమైన దీవెనను దేవుడు మీకు అనుగ్రహించబోతున్నాడు అని ఆనాడు దైవజనుడైన పౌలు వారితో చెప్పాడండి. ఇదిగో, ఈ ఉదయకాల సమయంలో ఒక సేవకుడిగా నేను కూడా మీతో చెప్పాలి అనుకున్న నా దేవుని సందేశం ఏంటంటే, ఆశీర్వాదంతో కూడిన మాట ఏంటంటే, నిజమే, ఒకవేళ ఈనాటి వరకు నిన్ను ఏ కరువు అలుముకున్నదో ఆ కరువు మీద నీకు జయము లేదేమో, ఈనాటి వరకు ఏ శ్రమ నిన్ను పట్టుకొని వంగదీస్తుందో ఆ శ్రమ మీద నీకు జయము లేదేమో, ఒకవేళ ఖడ్గము లాంటి పరిస్థితులు విభిన్నంగా మార్చబడి ఒకవేళ నేను భయపెడుతున్నాయేమో, అంటే మరణకరమైన పరిస్థితులు నీ ఎదుట నిలబడి ఒకవేళ నేను కృంగదీస్తున్నాయేమో, నాకు తెలియదండి. ఈ ఉదయకాల సమయంలో నా ప్రభు నీతో చెప్పమన్నారు. ఒక సేవకుడిగా నేను నీతో చెబుతూ ఉన్నాను, నిశ్చయముగా నీవు ఇక మీదట వీటన్నిటి మీద నా ప్రభు అయిన యేసుక్రీస్తు నీ కుటుంబానికి అత్యధికమైన విజయమును కలగ చేయబోతూ ఉన్నాడు. శ్రమ మీద నీకు అత్యధికమైన విజయం కలగబోతూ ఉంది. కరువు మీద నీకు అత్యధికమైన విజయం కలగబోతూ ఉంది. ఒకవేళ మరణము లాంటి పరిస్థితుల ప్రభావాలు నీ ముంగిట నిలబడి నిన్ను భయపెడుతున్నాయేమో, వీటన్నిటి మీద నా దేవుడు అత్యధికమైన విజయమును నీకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. ఒకవేళ భయపడుతున్నావా ఈ కరువు దినాలు ఇలాగే సాగిపోతాయని? ఒకవేళ భయపడుతున్నావా ఈ శ్రమ దినాలను విడిచిపెట్టి వెళ్ళవని? ఒకవేళ భయపడుతున్నావా ఆర్థిక ఇబ్బందుల వలన నేను మరణానికి దిగజార్చబడుతానేమో అని ఒకవేళ కలవరపడుతున్నావా? ఎంత కష్టపడినా, ఎంత ప్రయాసపడినా కుటుంబంలో ఒక ప్రశాంతమైన బ్రతుకు లేకుండా దరిద్రతను చూస్తున్నానని ఒకవేళ భయపడుతున్నావా? నా తల్లిదండ్రులారా, భయపడవలసిన అక్కర్లేదు. ఈ ఉదయకాల సమయంలో నా ప్రభు నీ పట్ల ఆశపడ్డాడు, నీ పట్ల కార్యము చేయదలిచాడు. భయపడకు. దేనిని చూచి నువ్వు భయపడుతున్నావో, దేనిని చూచి నువ్వు అధైర్యపరచబడుతున్నావో, ఏ విషయంలో నీకు అపజయం కలుగుతుందో భయపడవలసిన అక్కర్లేదు. నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ దినమంతా నీకు తోడై ఉండబోతూ ఉన్నాడు. నిశ్చయముగా నీ ఎదుట నిలబడిన వాటన్నిటి మీద నీకు అత్యధికమైన విజయం
నీకు కలుగునుగాక, అత్యధికమైన విజయం నీవు పొందెదవుగాక. ఎక్కడ నీకు అపజయము కలగకుండానట్లుగాను, ఎక్కడ నీకు అవంతరాలు కలగకుండానట్లుగాను, నీ కరువు దినాలు తొలగిపోయేటట్లుగా, నీ కుటుంబంలో సమృద్ధి నిలబడినట్లుగాను, నీ కష్ట దినాలు తొలగిపోవునట్లుగా, నీకు ఆనంద దినాలు కలుగునట్లుగాను, నీ బాధాకరమైన దినాలు నేను విడిచిపెట్టి వెళ్ళిపోవునట్లుగా, నీకు నీ కుటుంబానికి నెమ్మదికరమైన దినాలు నీవు అనుభవించేటట్లుగాను, వాటన్నిటి మీద నా దేవుడు నీకు అత్యధికమైన విజయమును కలగ చేయబోతూ ఉన్నాడు. యేసు నామములో నీకు అత్యధికమైన విజయము కలుగునుగాక. యేసు నామములో నీ కరువు తొలగిపోవునుగాక. యేసు నామములో నీ శ్రమకు ముగింపు కలుగునుగాక. ఈ దినమంతా నీవు ఎక్కడికి వెళుతున్నా, ఏ చోట నిలబడుతున్నా, నా ప్రభువు అయిన యేసుక్రీస్తు నీకు అత్యధికమైన విజయమును అనుగ్రహించబోతూ ఉన్నాడు. భయపడకు. ఎందుకు భయపడుతున్నావు? నాకు జయము కలగదనా? అధైర్యపడగాకు. నీవు ఎక్కడికి ఈ దినమంతా వెళ్ళినా నా ప్రభు నీతో కూడా అడుగులు వేయబోతున్నాడు. అందుకే హిజ్కియా రాజును గురించి లేఖనం చెప్తుందండి. మీరు తర్వాత చదువుకోండి. రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయం 6-7 వాక్యాలు మీరు చదువుకోండి. 6-7 వాక్యాలు చక్కగా రాయబడింది. ఏమని రాయబడింది అంటే, హిజ్కియా దేవునిని హత్తుకొని దేవుని వెంబడించుటలో వెనుక తీయలేదు గనుక యెహోవా అతనికి తోడై ఉండి అతడు వెళ్ళిన ప్రతి చోట దేవుడు అతనికి జయమిచ్చను. లేఖనం అంటుందండి, యెహోవా అతనికి తోడై అతడు వెళ్ళిన చోట జయం. అంటే అపజయాన్ని చూడలేదండి. అపజయానికి అతను నాంది పలకలేదు, జయానికి మాత్రమే నాంది పలికాడు. అపజయం తన బ్రతుకుల్లో అనుభవించలేదు, జయాన్ని మాత్రమే దేవుడు ఇచ్చాడు. ఇదిగో ఈ ఉదయకాల సమయంలో ఒక సేవకుడిగా నేను కూడా కోరుకుంటున్నానండి, ఆ రోజు హిజ్కియాకు దేవుడు తోడై ఉండి తాను వెళ్ళిన ప్రతి చోట అత్యధికమైన విజయం ఇచ్చిన దేవుడు ఈ దినమంతా మీరు ఎక్కడ అడుగు పెడుతూ ఉన్నా, వ్యాపారంలోనా, చేతి పనిలోనా, ఉద్యోగంలోనా, చదువుల రంగములోనా, లేకపోతే నీ బ్రతుకు ఆత్మ సంబంధమైన నీ జీవితంలోనా, నీవు ఎక్కడ అడుగు పెట్టినా ఈ దినమంతా నా దేవుడు అత్యధికమైన విజయం నీ చేతులకు అప్పగించబోతూ ఉన్నాడు. అత్యధికమైన విజయముతో నా దేవుడిని నడిపించబోతూ ఉన్నాడు. ఈ దినమంతా నా ప్రభువు నీకు అత్యధికమైన విజయమును దయచేయునుగాక. అందుకే అంటారు, నేను మీకు అత్యధికముగా చేయాలనుకున్నాను, నేను మీ ఎడల అత్యధికమైన కార్యములు చేయాలనుకున్నాను. మీరు అడిగిన వాటికంటే, మీరు ఊహించిన వాటికంటే నేను అత్యధికంగా చేయాలనుకున్నాడు. ఏం చేయాలనుకున్నాడు? అత్యధికమైన విజయం నీ పట్ల చేసి చూపించాలనుకున్నాడు. నిశ్చయముగా ఈ దినం మీరందరూ, మీ కుటుంబం అంతా నా దేవుడు మీరు ఎక్కడ అడుగు పెడుతున్నాండి, నిశ్చయముగా మీకు తోడై ఉండి అత్యధికమైన విజయమును మీ కుటుంబాలకు నా ప్రభు దయచేయునుగాక. మీ కుటుంబాలను అత్యధికమైన విజయముతో నా ప్రభు మిమ్మల్ని నడిపించునుగాక. పరిశుద్ధ గ్రంథంలో మరొక మాట, అత్యధికంగా ఏం చేస్తాడు అంటే అత్యధికముగా మనకు జయం ఇస్తాడు. మరొక మాట నేను మీతో చెప్తాను, జాగ్రత్తగా వినండి. రాజుల 1వ గ్రంథం 1వ అధ్యాయం 40వ వాక్యాన్ని నేను చదువుతూ ఉన్నాను. మీ బైబిల్ తెరచి మీరు గమనించి చూడండి. మరియు ఆ జనులందరూ అతన్ని వెంబడించి పిల్లల గ్రోవులను ఊదుచు వాటి నాదము చేత నేల బద్దలగున్నట్లు అత్యధికముగా సంతోషించిరి. రాజైన సొలొమోన్ పట్టాభిషేకం చేస్తున్న ఆ సందర్భంలో జరిగిన ఓ సంభవం అండి. జనులందరట భూమి బ్రద్దల ఉన్నట్లు జనులందరూ సంతోషించిరి అని లేఖనం చెప్తుంది. నిజమే. ఎలా సంతోషించారు? అత్యధికముగా. ఓ సేవకుడిగా నేను కూడా ఈ ఉదయకాల సమయంలో కోరుకునే కోరిక ఏంటో తెలుసండి, ఈ రోజున నీ బ్రతుకులో అత్యధికమైన సంతోషాన్ని చూస్తున్నావా? లేదు, మనకు అది కనపడట్లేదండి. మన బ్రతుకంతా ఏ విధంగా మలచబడిపోయిందంటే దుఃఖం. మన బ్రతుకంతా ఏ విధంగా కొనసాగించబడుతుందంటే కన్నీరు. అందుకే విలాప గ్రంథం ఇలాగా రాస్తాడండి, సంతోషము మా హృదయమును విడిచిపోయెను. ఈ రోజున ప్రతి కుటుంబంలో హృదయము నిండా సంతోషం ఉండవలసిన ఆ హృదయంలో ఈరోజు ఏముందో తెలుసండి? దుఃఖం. సంతోషకరంగా సాగి వెళ్ళవలసిన కుటుంబాలు ఈరోజు ఏమి చూస్తున్నాయో తెలుసండి? కన్నీరు. నిజమే కదా.
అత్యధికమైన సంతోషం కుటుంబంలో లేక కలవరపడుతున్నారు. ఇదిగో ఈ ఉదయకాల సమయంలో నా ముగింపు మాటలుగా నేను కూడా మీతో చిన్న మాట చెప్తున్నాను. ఒకవేళ అత్యధికమైన సంతోషము లేక సంతోషము నీ హృదయమును విడిచిపెట్టి వెళ్ళిపోయిందో నాకు తెలియదండి. ఈ ఉదయకాల సమయంలో నిశ్చయముగా నా దేవుడు నీ హృదయము అత్యధికమైన సంతోషము కలుగునట్లుగా నా దేవుడు అద్భుతమైన కార్యం జరిగించబోతూ ఉన్నాడు. ఇదిగో ఈ ఉదయకాల సమయంలో నీ కుటుంబంలో నా దేవుడు అత్యధికమైన సంతోషం నిలబెట్టబోతూ ఉన్నారు. నీ దుఃఖమును తీసివేయబోతూ ఉన్నాడు. నీ వేదనను కొట్టివేయబోతున్నారు. నీ కన్నీళ్లను తుడిచివేయబోతూ ఉన్నారు. ఈ దినమంతా నీవు సంతోషానికి నాంది పలుకుదువుగాక. నీ హృదయం అత్యధికమైన సంతోషంతో నింపబడునుగాక, నింపబడునుగాక, నింపబడునుగాక. ఒక సేవకుడిగా మనసారా కోరుకొని ఆశీర్వదిస్తున్నానండి. ఈ దినమంతా ఎక్కడ నిలబడినా నీ కంట కన్నీరు కనపడకుండా యేసు నామములో తుడిచివేయబడునుగాక, తుడిచివేయబడునుగాక. నీ హృదయం అత్యధికమైన సంతోషముతో నా దేవుడు నింపి నీ బ్రతుకు దినములన్నిటండి అత్యధికమైన సంతోషమును మాత్రమే మీరు చూచెదరుగాక, మీరు అనుభవించెదరుగాక. ఇప్పటి వరకు అత్యధికమైన సంతోషం నీ బ్రతుకులో లేదేమో. ఇదిగో ఈ ఉదయకాల సమయంలోనే నీ ఇంటిలో నుండి నీవు అడుగు బయట పెడుతూ ఉండగానే నా ప్రభు నీతో కూడా వచ్చి నీ హృదయమునకు, నీ కుటుంబానికి, నీ పిల్లల జీవితంలో అత్యధికమైన సంతోషం నా దేవుడు నిలబెట్టునుగాక. ఏ విషయాల్లో మీరు సంతోషాన్ని కోల్పోయారో, ఏ విషయాల్లో మీకు సంతోషం దూరం అయిపోయిందో, ఏ విషయాల్లో మీ హృదయమును సంతోషం విడిచిపెట్టి వెళ్ళిపోయిందో, ఏ మార్గమున వెళ్ళిందో, ఏ వైపున వెళ్ళిందో నాకు తెలియదండి. ఇదిగో తప్పక ఈ ఉదయకాల సమయంలో మీరు దాన్ని అనుభవించబోతూ ఉన్నారు. అత్యధికమైన సంతోషం నీ కుటుంబం అనుభవించబోతుంది, అనుభవించబోతుంది, అనుభవించబోతుంది. యేసు నామములో నీవు అనుభవించదువుగాక, యేసు నామములో నీ కుటుంబం అనుభవించునుగాక. ఈ దినమంతా నీ కుటుంబంలో నా దేవుడు అత్యధికమైన సంతోషం నిలిపి నీవు ఆనందకరంగా సాగి వెళ్ళున్నట్లుగా, ఆనందకరంగా నీవు జీవించున్నట్లుగా, ఆనందకరంగా నీవు గమ్యం వెళ్ళున్నట్లుగా నా దేవుడు అద్భుతమైన కార్యమును జరిగించి నీ కుటుంబంలో ముగించునుగాక. అందుకే దైవజనుడైన పౌలు అంటారు, మనం అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికముగా ఆయన ఏం చేస్తాడు? అద్భుతం చేస్తాడు. ఏం చేయాలనుకున్నాడు అత్యధికముగా మన ఎడల అంటే అత్యధికమైన జయం ఇవ్వాలనుకున్నాడు, అత్యధికమైన సంతోషం అనుగ్రహించాలనుకున్నారు. ఒకవేళ ఈనాటి వరకు నువ్వు కోరుకోలేదేమో, అయ్యా ఈ చిన్న విషయంలో జయం ఇస్తే చాలు, కొంచెం ఆనందం ఇస్తే చాలని నువ్వు అనుకున్నావేమో. కాదు కాదు కాదు, ఈ దినము నువ్వు దాన్ని చూడబోతూ ఉన్నావు, ఈ దినం దాన్ని అనుభవించబోతున్నావు. నీవు కోరుకున్న దానికంటే అత్యధికమైన విజయం నా దేవుడు నీ చేతులకు అప్పగించబోతూ ఉన్నాడు. నీవు కోరుకున్న సంతోషం కంటే అత్యధికమైన సంతోషం నీ ఇంట్లో నిలబెట్టబోతూ ఉన్నాడు. సమాధాన కర్తని దేవుడు నీ ఇంట్లో నిలిచి నీ కుటుంబానికి, నీకు నీ పిల్లలకు, నీ భార్యకు, నీకు కలిగిన సమస్తమునకు నా దేవుడు సంతోషం ఇచ్చి ఈ దినమంతా సాగనంపునుగాక. తలలు వంచండి. ఒక చిన్న ప్రార్థన. ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నిజమే, మేము అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికముగా చేయుటకు శక్తి కలిగిన దేవుడవు తండ్రి. నాయన మా ఎడల అత్యధికమైన జయం ఇవ్వాలని, అత్యధికమైన సంతోషం ఇవ్వాలని మీ లేఖనాలు సెలవిచ్చినట్లుగా తప్పక నాయన ఎందరైతే ప్రార్థన చేసుకుంటున్నారో అత్యధికమైన జయం ఈ దినం కలుగునుగాక, అత్యధికమైన సంతోషం యేసు నామములో కలుగునుగాక. బిడ్డలు ఏదైతే కోరుకుంటున్నారో అత్యధికమైనవి బిడ్డలకు అనుగ్రహించి సన్నిధిలో సాక్షిగా నిలుపుకోమని యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ఈ దినమంతా మీరు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికమైన విజయం, అత్యధికమైన సంతోషం నా ప్రభు మీకు దయచేయునుగాక.